బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 90,000 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4,13,00,000 సమకూరింది. శ్రీవారికి 38,000కు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 90,000 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4,13,00,000 సమకూరింది. శ్రీవారికి 38,000 మంది పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూ లైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 90,000 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4,13,00,000 సమకూరింది. శ్రీవారికి 38,000 మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి.